ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈరోజు మా ముఖ్యమంత్రిని నోటికొచ్చిన మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వీళ్ళందరూ పేర్లు వచ్చాయి, త్వరలో వీరంతా అరెస్ట్ అవుతారని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్రజల్లో చాలా మంది ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఈ లడ్డు విషయం పైన. దానికోసం అని చెప్పి వీళ్ళు ఈరోజు బాబుని తిట్టి డైవర్ట్ పాస్ చేస్తున్నారు. మా పార్టీ అధినేత క్రమశిక్షణ పార్టీ మా అధినాయకుడు ఆదేశాలు ఇస్తే కనుసైలు చేసే మీ పరిస్థితి ఏంటో ఒకసారి అది చెప్తాను. మేము మీ వైఎస్ఆర్ పార్టీకి లౌక్యం తెల్లు, నైతిక విలువలు తెల్లు, సామాజిక సృహ తెల్లు. గతంలో మీరు నోటుకొచ్చిన మాట్లాడి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇలాగే మీరు ఇలా ఉంటే మీ పార్టీ కూడా బంగాళాఖాతం కలిసిపోతుందని మీరంతా శ్రీకృష్ణ జన్మస్థానం జైల్లో ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి గుండు కొట్టించుకొని మీరంతా పోకాల మీద పోతే ఆయన క్షమించడమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ కాగితం అంతా వద్దు అంటున్నారు. ఒక్కసారి కనుసైలు చేస్తే ఇంటికి దూరి ఎవరైతే బాబు గారు మాట్లాడతారో వాళ్ళందరినీ చొప్పు తీసుకొని కొత్త తెలియజేస్తున్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై దగ్గుబాటి నాయకత్వం.